విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఇది శ్రీమద్ భగవద్గీత ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ. శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్న కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్స్ చూపిస్తున్నానండి. మాకు తెలిసిన వాళ్ళది ఒక షాప్ ఉంది. ఆ సిస్టర్ బాగా కష్టపడతారండి పాపం. తనకి ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది, తనకి గిరాకీ వస్తుందని చూపిస్తున్నాను. మా ఊరి వాళ్ళైతే ప్లీజ్ ఆమె దగ్గర వర్క్ చేసుకోండి, మంచిగా చేసిస్తుంది. అట్లాగే టైలరింగ్ చేసిస్తుంది, బొటిక్ ఉంది తనకి. మా పక్క షాపు అండి, మా ఇంటి పక్కల షాప్ ఉంటుంది. తను సిస్టర్ మంచిగా కష్టపడుతుందండి. మహబూబ్ నగర్ వాళ్ళైతే ఇక్కడ వర్క్ చేయించుకోండి, తెలిసిన వాళ్ళైతే. అలాగే నా ఛానల్ని ఫస్ట్ ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ వస్తాయండి. నేను భాగవతం గురించి చెప్పదలుచుకున్నానండి. నా ద్వారా ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు, ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిస్తున్నాడని అనుకుంటున్నానండి. లేకపోతే ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. భగవద్గీత, భాగవతం అనేటివి నాలాంటి పామరులకు ఇవి పెద్దగా అర్థం కావు, చదవడానికి కూడా సాధ్యం కాదండి. నేనైతే ఆ దేవుడే నాకు ఇలాంటి పాత్ర ఇచ్చి చెప్పిస్తున్నాడేమో అని నా మనసు లోపల ఒక గొప్ప భావన పెట్టుకొని చేస్తున్నానండి. ఇలాంటి బాధ్యత నాకు ఆ పరమాత్ముడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ద్వారా వినండి, ధన్యులు కండి. మీరు కూడా చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్పేవి వినండి. అలాగే షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి మీరు విన్న తర్వాత. అలాగే లైక్ అయితే తప్పకుండా పెట్టండి. చూసే వాళ్ళందరూ కూడా లైక్ పెట్టండి, చాలామందికి చేరుతుంది ఈ వీడియో. నేను ఏ లాభము ఆశించకుండా చేస్తున్నానండి. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, నా పైన ఆ దేవుడు బాధ్యతగా పెట్టాడని నేను అనుకుంటూ చేస్తున్నానండి. ఇక్కడ ఈ బ్లౌజ్ వర్క్ చేశాక పెట్టానండి, తర్వాత బ్లౌజ్ కుట్టాక కూడా పెట్టాను. చాలా సూపర్ ఉందండి ఇది మగ్గం వర్క్. ఇది అయితే కంప్యూటర్ వర్క్. ఇలాంటివి పెట్టుకుంటూ చేస్తున్నానండి. ఒక సిస్టర్కి సహాయంగా ఉంటుందని కూడా నా ఉద్దేశం, నా మనసులో అనుకొని చేస్తున్నానండి. ఈ మంచి విషయాలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ పెట్టండి. అలాగే ఈ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ శ్లోకం భావం ఏంటంటే, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. అంటే మనము శరీర అవయవాలు ఏ పనులు చేయకుండా స్తబ్దుగా ఉండడము, ఒకరిపై ఆధారపడి ఉండడము, అలాగే తిడుతూ ఉన్నా కూడా ఏం పని చేయకుండా ఉంటారు చూడండి, అలాంటి వ్యక్తుల శరీర అవయవాలు పని చేయకుండా వెళ్తాయంట అండి. చాలామంది కూడా అలా ఉంటారు కదా. వాళ్ళకు తోచినట్ల, వాళ్ళకు ఉన్నట్లు ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉండండి. నేనైతే మొన్న హైదరాబాద్కి వెళ్ళొచ్చాను. ఆ హైదరాబాద్లో సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆ గుడి లోపల పీర్జాదిగూడలో సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి. చిన్న ఫంక్షన్ ఉండే, మా చుట్టాల వాళ్ళది ఎంగేజ్మెంట్. అయితే అక్కడ ఒక మన అమ్మ అంత ఏజ్ ఉండే వ్యక్తి, పాపం పిల్లలు పెళ్ళిళ్ళు చేశారంట. ఆ అమ్మ తను సేవ చేస్తుందండి ఆ గుడి లోపల. అమ్మ, నీకు పిల్లలు లేరా, ఎందుకు ఇట్లా పని చేస్తున్నావు అంటే, పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళకి భారం కాకుండా ఉండాలని ఈ దేవుని సేవ అవుతుంది, నాకు కూడా పొట్ట నింపుకుంటాను, ఎంత వస్తుందమ్మా అంటే 10,000 వస్తుందని అంటుంది. తనకు నాకు తెలిసి 65 ఏండ్లు ఉంటాయండి. ఆ 65 ఏండ్లలో తన పని తన బాధ్యత తానే నిర్వర్తిస్తుందండి. చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం అమ్మా, వెరీ గుడ్. నీలాంటి వాళ్ళు
నీలాంటి వాళ్ళని ఈ యువత చూసి నేర్చుకోవాలమ్మా అని ఆమెకు ఒక ప్రశంస ఇచ్చానండి. ఆ అమ్మను మెచ్చుకొని వచ్చాను. సాధ్యమైనంత వరకు కూడా పని చేసే వాళ్ళని గౌరవించాలండి. మనము పని చిన్నదా పెద్దదా కాదండి, పని చేస్తున్నామా లేదా అదే గొప్ప. ఎందుకంటే ఒకరిపై ఆధారపడకుండా, ఒకరి డబ్బు ధనము ఆశపడకుండా, దొంగతనం చేయకుండా, ఎవరి చేతనైనంత వరకు వాళ్ళకి పని చేస్తూ ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్లోనే మన జీవనం గడిపే వాళ్ళంటే నాకు చాలా గౌరవం అండి. ఎందుకంటే నేను అన్నీ చూసి బ్రతికి ఇంతవరకు చేస్తున్నానండి నేను నా జీవితాన్ని కూడా. అలాగే మంచి ఆలోచనలు పెట్టుకోండి, ఒకరిని నింద పెట్టకండి, ఒకరిని తూలనాడకండి. అవి చేసినవన్నీ మనకే రిటర్న్ అవుతాయండి తప్పకుండా. అది నేనైతే నమ్ముతాను. కర్మఫలము తప్పకుండా ఉంటుందండి మనకి. త్వరలోనే అది ఆ ఫలాన్ని కూడా అనుభవిస్తామని చాలా పుస్తకాలలో చదివాను, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పంగా కూడా విన్నానండి. తర్వాత మనము సబ్జెక్ట్లోకి వెళ్దాము, శ్రీమద్ భగవద్గీతలోకి. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమదనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించిననో ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవుట చేతనే అలాగే ఉండును అని దీని భావమండి. అంటే మనము ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడు కదా అని, అది మనము నేటి పరిస్థితులకు, మన జీవన విధానానికి, మన లైఫ్ స్టైల్కి అన్వయించుకొని చూస్తే గనక, చెప్పాల్సి వస్తే గనక, ఇంద్రియములంటే మనము పంచేంద్రియాలు కలిగి ఉంటాం కదా. అవేంటంటే కన్నులు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము. ఈ 5 కూడా నిగ్రహంలో పెట్టుకొని మన జీవితాన్ని గడిపేస్తే మనము చాలా మంచిగా సక్సెస్ అవుతామండి. లేకపోతే అవి చెప్పినట్లు మనం వింటే మాత్రము అధోగతి పాలవుతాము. ఎట్లా అని అంటే, ఇప్పుడు సపోజ్ కళ్ళు చూసేవే చూడాలి, చూడలేనివి అస్సలు చూడకూడదండి. బ్యాడ్ థింగ్స్ అస్సలు చూడకూడదు, గుడ్ థింగ్స్ మాత్రమే చూడాలి. అలాగే చెవులు కూడా మంచి మాటలనే వినాలి, మంచి మాటలు వినండి. దైవ ప్రార్థనకు సంబంధించినవి మంచి మాటలు వినండి. చెడ్డ మాటలు వింటే అధోగతి పాలవుతాము. నాలుక కూడా చెడ్డ పదార్థాలు, చెడ్డ ద్రవ్యాలు, లిక్విడ్స్ తింటే, చెడ్డ పదార్థాలు తింటే అధోగతి పాలవుతాము. ఎట్లా అంటే రోగాలు వస్తాయి అంతే. ఎలాంటి రోగాలు వస్తాయంటే అన్ని రోగాలు, చాలా పెద్ద రోగాలు చిన్న వయసులోనే వస్తున్నాయి కదా, అదే నాలుక మాట వినడం వల్లనే. అందుకే ఈ ఇంద్రియాలను తప్పకుండా మన కంట్రోల్లో పెట్టుకొని మనము తారాస్థాయికి, పై స్థాయికి ఎదుగుదామని నేను చెప్తున్నానండి. నా మంచి మాటలు నచ్చినట్లయితే 10 మంది చూసినా సరే, 10 మంది విన్నా సరే నా మాటలు, ఒక 5-6 మందన్నా మారుతారని నా ఉద్దేశం అండి. ఈ పెద్ద బాధ్యతను నాకు శ్రీకృష్ణ భగవానుడే నా చేతుల మీద, నా భుజలపైన మోపిస్తున్నాడేమో అని అనుకునే చేస్తున్నానండి. ఇదొక దైవ కార్యంగా భావించి యూట్యూబ్లో నేను ఈ భగవద్గీత భాగవతాన్ని నేను పెడుతున్నానండి. నా భావాన్ని అర్థం చేసుకొని వినండి. అలాగేనా. తర్వాత ఇంద్రియములు దేవుడిచ్చిన వరములండి. మనుష్యుడు వాటిని నిగ్రహించుకోకుండా ఉండడం వల్ల అధోగతి పాలవుతామని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడండి. అతన్ని యుద్ధానికి తీసుకెళ్ళాడు కదా. ఆ యుద్ధంలో అందరూ తన వాళ్ళు ఉన్నారు, చుట్టాలున్నారు, బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నేను చేయలేను కృష్ణ అని అన్నప్పుడు ఇవన్నీ చెప్తున్నాడండి. ఇవన్నీ మనం చూడరాదు, మన కర్తవ్యం మనం నిర్వహించాలి. యుద్ధానికి వచ్చామా, యుద్ధం చేసేయాల్సిందే. ఒక పరీక్ష రాయాలని రాస్తున్నామా, రాయాల్సిందే. రిజల్ట్ ఎట్లయినా ఉండని కష్టపడి చదివి రాసి పాస్ కావడము అది మన చేతుల్లో లేదు. కాకపోతే ప్రతి ఒక్క ఆన్సర్ రాసి వస్తాం కదా, అలాగే ఈ జీవితం కూడా అంతేనండి. ఇక్కడ సాయిబాబా చూడండి ఎంత బాగున్నారు. చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి సాయిబాబావి. ప్రతి ఒక్క దేవతామూర్తి ఉన్నారండి ఈ గుడి లోపలైతే. పీర్జాది గూడలో ఉండే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి. ఈ గుడికైతే చాలా మంచి ప్రశాంతంగా అనిపించింది. గురువారం వెళ్ళామండి. ఇక్కడ పక్కన చిన్న ఫంక్షన్ హాల్ ఉంది, దీనిలోనే ఆ చిన్న ఫంక్షన్కి వెళ్ళామండి మేము, మా దగ్గరి చుట్టాల వాళ్ళది. తర్వాత వచ్చేసి తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠతః. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ
వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఎట్లనగా ఇంద్రియములను వశమునందించుకొని బుద్ధి స్థిరముగా నుండును. ఇంద్రియములను అంటే మన మనస్సుని మన కంట్రోల్లో పెట్టుకోవడం, కళ్ళని చెడు వైపు చూడకుండా ఉండడం, నాలుకని చెడ్డ వస్తువులు అంటే ఇప్పుడు చెప్తే ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి, బయట ఫుడ్ చాలా డేంజరస్గా ఉందండి. ఇంట్లోనే చేసుకొని తినండి. మనం ఇంట్లో చేసుకుంటే నీట్గా చేసుకొని తింటాం కదా, అట్లా అన్నట్టు. చెవులు కూడా మంచి మాటలు వినండి. ఇలా చెప్తున్నాడండి శ్రీకృష్ణుడు. ఎవరైతే సాధించే వాళ్ళు ఆ దేవుణ్ణి తలుచుకొని ఆ పనిని స్టార్ట్ చేస్తారో వాళ్ళకి విజయాలు సిద్ధిస్తాయండి. అలాగే మనం పెట్టుకున్న లక్ష్యానికి పుట్టిగా లక్ష్యం పెట్టుకోవడం కాదండి, దానికోసం కృషి చేయాలండి. పట్టుదలగా దానికోసం మనం పరుగులు తీసి దానికోసం ఒక లక్ష్యం పెట్టుకొని టైం టు టైం ఆ పనిని నిర్వహించుకోవడం వల్ల విజయాలు తప్పకుండా వరిస్తాయండి. ఇదే మొత్తం భగవద్గీత లోపల ఉన్నదంతా మనకు చెప్పినట్టే ఉంటుందండి. ఈ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేదంతయు మామూలుగానే ఈ శ్రీకృష్ణ భగవానుడు దశావతారాల్లో ఒక దైవ స్వరూపం కదా. తను ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తాడంటే చిన్న పిల్లాడిగా మంచి తన బుజ్జి మాటలు, తన ప్రేమనందరికీ పంచాడండి. తర్వాత మన మనుషులు ఎలాగ ఉన్నారు, కర్తవ్యాలు ఎలా నిర్వహిస్తారు, ఇవన్నీ కూడా మనకు బోధ చేసి వెళ్ళాడండి. శ్రీకృష్ణుడు కానీ ఆంజనేయ స్వామి కానీ ఇలాంటి దైవ స్వరూపులు చిరంజీవులండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమ్మదీవెన శైలజ.